ముంబైతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 9 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. అయితే ఈ ఓటమి అనంతరం చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఈ విధంగా చెప్పుకొచ్చాడు. "మేము చాలా తక్కువ స్కోర్ చేశాం. మంచు ప్రభావం చూపుతుందని మాకు తెలుసు. మిడిల్ ఓవర్లలో మేము మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సింది. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యుత్తమ డెత్ బౌలర్లలో బుమ్రా ఒకడు. ముంబై ఇండియన్స్ కాస్త ముందుగానే డెత్ బౌలింగ్‌ను ప్రారంభించింది. మేము ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ముందుగానే ధాటిగా ఆడాల్సి ఉంది. స్లాగ్ ఓవర్లలో ఇంకొన్ని ఎక్కువ పరుగులు చేయాల్సింది. ఎందుకంటే మంచు ప్రభావం ఉన్న పరిస్థితుల్లో మేము 175 పరుగుల లక్ష్యం ఏమాత్రం సరిపోదు. ఆయుష్ బాత్రే అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. స్వేచ్ఛగా తన షాట్స్ ఆడాడు. అతని ఆటను మేము పెద్దగా చూడలేదు. స్పిన్ను ముంబై ఇండియన్స్ బ్యాటర్లు సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. సరైన లక్ష్యం లేనప్పుడు పవర్ ప్లేలోనే పరుగులు ఇస్తే లక్ష్యాన్ని కాపాడుకోవడం చాలా కష్టం. మేము వీలైనంత త్వరగా మా తప్పిదాలను తెలుసుకోవాలి. మంచి క్రికెట్ ఆడితే సక్సెస్ సాధిస్తామనే విషయాన్ని గ్రహించాలి. అదే సమయంలో బాగా ఆడకపోతే భావోద్వేగానికి గురి కాకుండా ఉండడం ముఖ్యం. 2020లో కూడా మేము గొప్పగా ఆడలేదు. కానీ సరైన క్రికెట్ ఆడుతున్నామా లేదా అనేది చూడాలి. ప్రస్తుతం మేము ప్లే ఆఫ్స్ చేరాలంటే ఈ టోర్నీలో మిగిలిన మ్యాచ్లన్నీ గెలవాలి. ఒక్కో మ్యాచ్ గెలుస్తూ ముందుకు సాగాలి. ఒకవేళ కొన్ని మ్యాచ్లు ఓడిపోతే మాత్రం వచ్చే సీజన్ కోసం సరైన కాంబినేషన్‌పై ఫోకస్ పెట్టాలి. ఎక్కువ మంది ఆటగాళ్లను మర్చిపోకూడదని మేము కోరుకుంటున్నాం. కాబట్టి ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించడానికి ప్రయత్నించడం ముఖ్యం. ఒకవేళ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించకపోతే వచ్చే ఏడాది సురక్షితమైన 11తో బలంగా తిరిగి రావాలి" అని ధోని మ్యాచ్ అనంతరం చెప్పుకొచ్చాడు.